నమస్తే శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టాలి. తిరుపతిలోని కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు సూచనలు చేసిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కంటైనర్ ఢీకొన్న మినీ వ్యాను. 6 దుర్మరణం, మరో 5 తీవ్ర రక్త గాయాలు. సేతనపల్లి గ్రామ సమీపంలో ఘటన. సంఘటనా స్థలికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీసిన ఎస్పీ నయీం అస్మీ. వరుసగా రెండోసారి కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ బాధ్యతలు స్వీకరించే అనంతరం మొదటిసారిగా విశాఖ తూర్పు సముద్ర తీరంలో నావికాదళం కార్యాచరణ సంసిద్ధతపై సమీక్ష. రాజ్నాథ్ సింగ్ కు ఘన స్వాగతం పలికిన అధికారులు. వైభవంగా కోటమ్మ తల్లికి పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన భక్తులు. ఈ నెల 16న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని, పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో ఏర్పాటైన వీసీ హాల్లో ఆదివారం జరగనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ పరీక్షలకు తిరుపతి జిల్లాలో 11 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 5,518 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. ఇందుకోసంగాను 11 మంది లోకల్ ఇన్స్పెక్టింగ్ అధికారులు, 11 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, మరో 5 మంది జిల్లా అధికారులను సహాయ సమన్వయకర్త అధికారులుగా నియమించడం జరిగిందని తెలిపారు. పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందు పరీక్షా కేంద్రాల ప్రధాన గేట్లు మూసివేస్తారని, ఆపై 1 నిమిషం ఆలస్యమైన విద్యార్థులకు అనుమతి ఉండదని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో వచ్చే అభ్యర్థులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పించిల్ కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని కృత్తివెన్ను సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 6 మంది మృతి చెందగా మరో 5 తీవ్ర రక్త గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మీ సంఘటనా స్థలికి చేరుకుని ప్రమాద ఘటనపై ఆరా తీశారు. కృష్ణా జిల్లా పరిధిలోని కృత్తివెన్ను సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 216 జాతీయ రహదారిపై సేతనపల్లి గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద చేపల పట్టుబడికి వెళుతున్న కూలీలతో ఉన్న మినీ వ్యాను ఎదురుగా రొయ్యల ఫీడ్తో వస్తున్న కంటైనర్ను ఢీకొనడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 6 మంది మృతి చెందగా మరో 5 తీవ్ర రక్త గాయాలయ్యాయి. 2 వాహనాల డ్రైవర్లతో పాటు మరో 3 సంఘటనా స్థలంలోనే చనిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి మృతి చెందాడు. వాహనాల క్యాబిన్లో చిక్కుకున్న మృతదేహాలను, క్షతగాతులను స్థానికులు అతి కష్టం మీద బయటకు తీశారు. క్షతగాతులను మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన కారణంగా గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈ సంఘటన విషయం తెలియగానే కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మీ అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. గారు ఇది విషయం ఎట్లా జరిగింది అది చెప్పడం జరిగింది. ఈ సంబంధంలో ఆల్రెడీ కేసు కడుతున్నాను. ఇప్పుడు దీంట్లో చూస్తే ఎదురు డ్రైవర్ ఇటు సైడ్ పక్కన అటు సైడ్ పక్కన అక్కడ ఆన్ స్పాట్ డెత్ అక్కడ జరిగింది. ఇట్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. 3 బాడీస్ అక్కడ జేసీబీలతో పాటు సాయంతో చేసి వీ హ్యావ్ రికవర్డ్ దెమ్. అందరు బాడీస్ ఇప్పుడు మార్క్లు ఉన్నాయి. అందరు ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరిగింది. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ రీచ్. ఇది తొందరగా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి విల్ సెండ్ దెమ్ బ్యాక్. అన్ఫార్చునేట్లీ ఇది యాక్సిడెంట్ జరిగినాయి. విల్ టేక్ ప్రికాషన్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ట్రై టు అవాయిడ్. అది కూడా చూస్తే ఇది స్టేట్ రోడ్, నేషనల్ హైవే 216 కాబట్టి అక్కడ నార్మల్గా యాక్సిడెంట్ ఛాన్సెస్ కొంచెం తక్కువే ఉంది. బట్ ఎందుకంటే అక్కడ early morning ki 4:30 ki both drivers condition చూసి that it might have happened because of that, but everything said and done, it's a very unfortunate incident and we are taking care of it. ఇది సింపుల్ యాక్సిడెంట్ ఉన్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఉంది, లైట్ ఎక్కువ కూడా ఉన్నాయి. డ్రైవర్స్ కూడా అక్కడ కాకినాడ నుంచి 1 o'clock స్టార్ట్ జరిగింది. అక్కడ అవుటర్ సైడ్ కి పాండిచ్చేరి నుంచి కూడా చాలా టైం నుంచి సేపు నుంచి డ్రైవింగ్ కంటిన్యూస్ చేస్తున్నారు. మేబీ ఎక్స్పీరియన్స్ డ్రైవర్, బట్ కొంతసేపు చూస్తే 5 seconds
6 seconds మిస్టేక్ కనిపిస్తుంది. ఇది మేజర్గా దేర్ ఇస్ నో ఫాల్ట్ ఆఫ్ ఎనీథింగ్, బట్ జస్ట్ ఎక్కడ వైల్ ట్రయింగ్ టు ఓవర్టేక్ టైం ఆ టైంకి కొంచెం తప్పు జరిగినాయి. ఆ టైంకి మరి స్పీడ్ ఎట్లా ఉంది, మేబీ స్పీడింగ్ ఆల్సో కనిపిస్తే చాలా స్పీడ్ ఉన్నాయి రెండు సైడ్కి. బికాస్ నేషనల్ హైవే చూస్తే డెఫినెట్లీ 80-90 పైన స్పీడ్ నార్మల్గా కూడా అట్లాగే ఉంది అక్కడ. ఇక ముందు యాక్సిడెంట్ నివారణకి డెఫినెట్లీ యాక్షన్ ప్లాన్ మనం ఉంది ఆల్రెడీ. బట్ లెస్ ఐ సైడ్ అక్కడ బ్లాక్ స్పాట్ లేవు. ఇట్ ఇస్ డైరెక్ట్ స్ట్రైట్ రోడ్, కల్వర్ట్ లేదు, జంక్షన్ లేదు, ఇట్ స్ట్రైట్ రోడ్. నార్మల్గా అక్కడ యాక్సిడెంట్ ఛాన్సెస్ అవకాశం కూడా తక్కువ ఉంది. బట్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇది ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నెవర్దెలెస్ ఈ దిస్ ఇన్సిడెంట్ హెస్ ఆల్సో టేకెన్ ప్లేస్. పూర్తిగా మన డ్రైవర్స్ విల్ ఇన్ఫార్మ్ దెమ్ అవసరం ఉంది ఫైన్ అండ్ అదర్ థింగ్స్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం. 4:30 కృతివెన్ను మండల్ సీతనపల్లి గ్రామంలో ఒక ప్రమాదం జరిగిండే విషయం అది తెలపడానికి చాలా చింతిస్తున్నాను. సో ఇక్కడ జరిగింది ఏమంటే, ముందు ఒక ట్రాక్టర్ వెళ్తూ ఉంది. ఆ ట్రాక్టర్ వెనకాల వస్తున్న దోస్త్ వెహికల్ ట్రాక్టర్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ట్రాక్టర్కి స్లైట్గా కొలైడ్ అయ్యి అదుపు తప్పింది. అదుపు తప్పినప్పుడు ఎదుటి నుంచి వస్తున్న ఒక కంటైనర్ వెహికల్ ఏముంది, ఆ రొయ్యల్ ఫీడ్ కోసం ఐ మీన్ క్యారీ చేస్తున్న వెహికల్ మళ్ళీ ఈ దోస్త్ వెహికల్ ఢీకొట్టడం జరిగింది. దీనివల్ల మనకు 6 మంది చనిపోవడం జరిగింది. ఇంకా రిమైనింగ్ 5 persons గాయపడ్డారు. దాంట్లో 4 members స్టేబుల్గా ఉన్నారు. ఇంకొకరిని కూడా ఇప్పుడు సిటీ స్కాన్ చేస్తున్నారు. సో అబ్డామినల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని ఎగ్జామిన్ చేస్తున్నారు. సో అది చూసుకొని వాళ్ళకి కూడా నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే ఏర్పాట్లు చేస్తాము. సో ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేట్ చేయడం జరిగింది. సో మనకేం ప్రొసీజర్స్ ఉంది, పోస్ట్ మార్టం కానీ మళ్ళీ వాళ్ళకి డెత్ సర్టిఫికేట్స్ ఇవ్వడం కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి ఈ టైంలో ఏం సపోర్ట్ ప్రభుత్వం నుంచి ఇవ్వాలో అది చేసేదానికి అన్ని చర్యలు చేపడతాం. థ్యాంక్ యూ. 5గురిలో 4 స్టేబుల్గా ఉన్నారు, ప్రాబ్లం లేదు. ఇంకొకరిది అబ్డామినల్ ఇష్యూస్ ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకునే దానికి సిటీ స్కాన్ చేస్తున్నారు. ఆ సిటీ స్కాన్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా వరుసగా రెండోసారి రాజ్నాథ్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నం నుండి తూర్పు సముద్ర తీరంలో భారత నావికాదళం యొక్క కార్యాచరణ సంసిద్ధతను సమీక్షించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన రాజ్నాథ్ సింగ్ విశాఖకు చేరుకున్నారు. తన తొలి పర్యటనలో విశాఖ నుండి తూర్పు సముద్ర తీరంలో భారత నావికాదళం యొక్క కార్యాచరణ సంసిద్ధతపై సమీక్షించారు. విశాఖపట్నం చేరుకున్న రాజ్నాథ్ సింగ్కు నావికాదళం ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అధికారులు పలు అంశాలను కేంద్ర మంత్రికి వివరించారు. ఉచిత నావిగేషన్, నియమ ఆధారిత ప్రపంచ క్రమం, పైరసీ వ్యతిరేకత మరియు హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, స్థిరత్వం ప్రధాన ప్రాధాన్యతలు తెలుసుకున్నారు. సముద్ర భద్రతను మరింత పటిష్టం చేయడం, నేవీ ఉనికిని మరింత ప్రభావవంతంగా పటిష్టవంతంగా చేయడంపై దృష్టి సారించినట్లు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించారు. सड़कों के माध्यम से सीमावर्ती इलाकों को देश के बाकी इलाकों से जोड़ना हो या फिर नॉर्दर्न बॉर्डर पर पीस एंड स्टेबिलिटी सिक्योर करनी हो, पिछले कार्यकाल में हमारी सरकार ने इन सभी एरिया पर फोकस किया। हालांकि इसका अर्थ साथियों यह नहीं है कि हमने अपने पिछले कार्यकाल में इंडियन ओशन को जी रहा था। పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని రెంటపాళ్ల గ్రామ ఎస్సీ కాలనీలో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మోటార్ సైకిల్ ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో గ్రామంలో 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దాడిలో 2 వర్గాలకు చెందిన 5 వ్యక్తులకు గాయాలు కావడంతో సత్తెనపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో క్షతగాతులు చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి హత్య చేశారు. బాలాపూర్ పోలీస్ పరిధిలో రాయల్ కాలనీలో సమీర్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి రాళ్లు కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్లోని కొత్తపేటలో శుక్రవారం అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై కొందరు యువకులు గంజాయి సేవిస్తుండగా అక్కడి నుండి వెళ్లాలని అక్కడి ఇంటి యజమాని జనార్దన్ మందలించారు. దీంతో కోపోద్రిక్తులైన యువకులు ఇంటి యజమాని జనార్దన్పై కర్రలు రాళ్లతో దాడి చేశారు. దాడిలో ఆయన తీవ్రంగా గాయపడడంతో బాధితుడి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కోట పట్టణంలో వెలసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని కోటమ్మ తల్లిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. అనంతరం ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా జానా వెంకటకృష్ణయ్య, వెంకటరమణ వ్యవహరించారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో 2021 డిసెంబర్ 24వ తేదీ నుంచి జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో ఈ మహాప్రసాదం కార్యక్రమం ఎంతో వైభవపేతంగా చక్కగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎంత బంగారు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఆకలి ఉన్న వాళ్ళకి అంత అన్నం పెడితే అంతకన్నా పుణ్యం ఇంకా ఏదీ లేదు. ఇంత అదృష్టం తీసుకున్నటువంటి మన కోట మండలం దొరకట్ట వాస్తవ్యులు ఈనాటి దాతలు జానా వెంకటకృష్ణయ్య గారు, జానా వెంకటరమణమ్మ గారు, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఈరోజు కొన్ని వందల మంది ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. కావున కోటమ్మ తల్లి ఆశీస్సులతో జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైన కార్యక్రమం వారి కుటుంబ సభ్యులందరూ కూడా అందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో, కోట భాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నెల 29, 30 తేదీల్లో మన కోట పట్టణంలో వెలిసినటువంటి మహాతల్లి కోటమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నారు. మన దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో. కావున ప్రతి భక్తులు, ప్రతి ఇంటి వారు అందరూ కూడా మన ప్రాంతం వారందరూ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి. తిరుపతిలోని కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు సూచనలు చేసిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కంటైనర్ ఢీకొన్న మినీ వ్యాను. 6గురు దుర్మరణం, మరో 5గురికి తీవ్ర రక్త గాయాలు. సేతనపల్లి గ్రామ సమీపంలో ఘటన. సంఘటనా స్థలికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీసిన ఎస్పీ నయీం అస్మి. వరుసగా రెండోసారి కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్.
బాధ్యతలు స్వీకరించే అనంతరం మొదటిసారిగా విశాఖ తూర్పు సముద్ర తీరంలో నావికాదళం కార్యాచరణ సంసిద్ధతపై సమీక్ష. రాజ్నాథ్ సింగ్కు ఘన స్వాగతం పలికిన అధికారులు. వైభవంగా కోటమ్మ తల్లికి పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం చేసే అభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.